Hi everyone, today we will discuss about BSc Mathematics 5th semester syllabus and course structure. BSc Mathematics or Degree Mathematics 5th semester syllabus and course syllabus for the academic year 2020-2023. BSc Mathematics syllabus and exam pattern for 2020-2023. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ చూడండి. 5th సెమిస్టర్ మ్యాథమెటిక్స్ యూనిట్ 1 వచ్చేసరికి వెక్టార్ స్పేసెస్ చాప్టర్. వెక్టార్ స్పేసెస్లో సబ్ టాపిక్స్ వెక్టార్ స్పేసెస్, జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ స్పేసెస్, n dimensional vector space, addition and scalar multiplication of vectors, internal external compositions, null space vector space, algebra of subspaces, linear sum of two subspaces, linear combination of vectors, linear span, linear independence, linear span of vector space, linear independence and linear dependence of vectors. ఓవరాల్గా అయితే వెక్టార్ స్పేసెస్లో వెక్టార్ స్పేస్ డెఫినేషన్ గురించి అడుగుతారు, జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్స్ అడుగుతాడు, n డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అడుగుతాడు, ఎడిషన్ అండ్ స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్ స్పేసెస్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్, నల్ స్పేసెస్, వెక్టార్ స్పేసెస్, ఆల్జిబ్రా ఆఫ్ సబ్స్పేసెస్, లీనియర్ సమ్ ఆఫ్ టూ సబ్స్పేసెస్, లీనియర్ స్పాన్ ఇలా అడుగుతాడు ఫస్ట్ చాప్టర్. నెక్స్ట్ సెకండ్ చాప్టర్లోకి వెళ్ళేసరికి వెక్టార్ స్పేసెస్లోనే సెకండ్ పార్ట్ బేసిస్ ఆఫ్ వెక్టార్ స్పేస్, ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్లోనే ఫైనల్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్, బేసిస్ ఎక్స్టెన్షన్స్ అడిగాడు, కోఆర్డినేట్స్ అడిగాడు, డైమెన్షన్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్ యొక్క డైమెన్షన్ ఆఫ్ సబ్స్పేసెస్, వెక్టార్ స్పేస్ యొక్క సబ్స్పేస్ యొక్క డైమెన్షన్స్, కోషియంట్ స్పేస్ అండ్ డైమెన్షన్ ఆఫ్ కోషియంట్ స్పేస్. ఇక్కడ ఓవరాల్గా యూనిట్ 2లో చూసుకుంటే వెక్టార్ స్పేస్ యొక్క ఓవరాల్ వ్యూ అడిగాడు, బేసిస్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్, ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్, బేసిస్ ఎక్స్టెన్షన్స్, కోఆర్డినేట్స్, డైమెన్షన్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్, డైమెన్షన్ ఆఫ్ ఏ సబ్స్పేస్, కోషియంట్ స్పేస్ అండ్ డైమెన్షన్ ఆఫ్ కోషియంట్ స్పేస్. నెక్స్ట్ ఇమీడియట్గా యూనిట్ 3కి వెళ్ళిపోతాం. యూనిట్ 3లోకి వెళ్ళి వచ్చేసరికి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అడిగాడు. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్, లీనియర్ ఆపరేటర్స్, ప్రాపర్టీస్ ఆఫ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్, సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఆల్జిబ్రా ఆఫ్ లీనియర్ ఆపరేటర్స్, రేంజ్ అండ్ నల్ స్పేస్ ఆఫ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్లోనే రేంజ్ అండ్ నల్ స్పేస్ ఆఫ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్, ర్యాంక్ అండ్ నలిటీ ఆఫ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్, ర్యాంక్ నలిటీ థియరం. ఓవరాల్గా అయితే యూనిట్ 3లో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి అడిగాడు. లీనియర్ ఆపరేటర్స్, ప్రాపర్టీస్, సమ్స్, ప్రొడక్ట్స్, ఆల్జిబ్రా ఆఫ్ లీనియర్ ఆపరేటర్స్, రేంజ్, నల్ స్పేస్, ర్యాంక్ టీ, నలిటీ థియరం ఇలా అడిగాడు. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్కి వెళ్ళేసరికి మ్యాట్రిసెస్ గురించి అడిగాడు, ఎలిమెంటరీ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాట్రిసెస్ అడిగాడు, ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ అడిగాడు, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిసెస్ అడిగాడు, లీనియర్ ఈక్వేషన్స్ అడిగాడు, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్స్ అడిగాడు, క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ అడిగాడు, వెక్టార్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అడిగాడు, క్యాలిస్ హామిల్టన్ థియరం అడిగాడు. ఓవరాల్గా అయితే మ్యాట్రిసెస్ థియరీ గురించి అడిగారు. మ్యాట్రిసెస్, ఎలిమెంటరీ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాట్రిసెస్, ఇన్వర్స్ మ్యాట్రిసెస్, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిసెస్, లీనియర్ ఈక్వేషన్స్, క్యారెక్టరిస్టిక్ వాల్యూస్, వెక్టార్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిసెస్, క్యాలిస్ హామిల్టన్ థియరం. ఫోర్త్ చాప్టర్ అయితే ఇది. నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్లోకి వెళ్ళేసరికి ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ అడిగాడు. ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ యూక్లిడియన్ అండ్ యూనిటరీ స్పేసెస్, నామ్ ఆర్ లెంత్ ఆఫ్ ఏ వెక్టార్ ఓవర్ నామ్ అంటాం, స్క్వేజెస్ ఇన్ఈక్వాలిటీ, ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ, పారలోగ్రామ్ లా, ఆర్థోగనాలిటీ, ఆర్థోనార్మల్ సెట్, కంప్లీట్ ఆర్థోనార్మల్ సెట్, గ్రామ్ సీడెడ్ ఆర్థోనార్మలైజేషన్ ప్రాసెస్, గ్రామ్ స్పీడ్ ఆర్థోనార్మలైజేషన్ ప్రాసెస్, బెసెల్స్ ఇన్ఈక్వాలిటీ, పార్సల్స్ ఇన్ఈక్వాలిటీ. ఓవరాల్గా అయితే ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ గురించి అడిగాడు. యూక్లిడియన్, యూనిటరీ, నార్మ్స్, లెంత్ ఆఫ్ వెక్టర్, స్క్వేజెస్, ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ, పారలోగ్రామ్ లా, ఆర్థోగనాలిటీ, ఆర్థోనార్మల్ సెట్, కంప్లీట్ ఆర్థోనార్మల్ సెట్. ఓవరాల్గా అయితే 5th యూనిట్ అయితే
కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఓవరాల్‌గా మనం ప్రతి వీడియోలో చూసినట్టుగానే ఈ కోర్స్ యొక్క స్ట్రక్చరు, పేపర్ టైటిలు, కోర్స్ 5 అంటే ఫిఫ్త్ సెమిస్టర్, సబ్జెక్ట్ అంటే పేపర్ యొక్క టైటిల్, లీనియర్ ఆల్జిబ్రా ప్రాబ్లమ్స్, సాల్వింగ్ సెక్షన్స్. ఓవరాల్‌గా 5 యూనిట్స్ ఉంటాయి. 25 మార్క్స్ ప్రాక్టికల్స్, 75 థియరీ ఎగ్జామ్. అంటే సెమిస్టర్‌లో 75 మార్క్స్‌కి ఎగ్జామ్ ఉంటుంది. టోటల్‌గా 75 + 20 100 మార్క్స్. నెక్స్ట్ ఇదండి 4th చాప్టర్ 5th సెమిస్టర్ యొక్క ఓవరాల్ వ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్, subscribe my channel and follow me. Thanks to all.